మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో ప్రతిదీ కల్తీ అయిన పరిస్థితి ఉంది. తినే అన్నం నుంచి తాగే వాటర్ వరకు కూడా ప్రతిదీ కలుషితమైన పరిస్థితి అయితే ఉంది. మెయిన్గా ఫ్రూట్స్ గురించి మాట్లాడితే సమ్మర్లో చాలామంది ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్రూట్స్కి సంబంధించి కూడా చాలామంది భయపడుతున్నారు. అంటే కెమికల్స్ వాడి వాటిని మక్కబెట్టడం కావచ్చు, ఇలా ఇలా చేస్తున్న పరిస్థితిలో భాగంగా చాలామంది భయపడుతున్నారు. ఇవి తినాలంటే మాకు చాలా భయం వేస్తుంది. ఏదైతే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. రసాయనాలు చల్లి ఏదైతే ఫ్రూట్స్కి సంబంధించి మక్కబెడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఈ అన్ని డౌట్స్ని క్లియర్ చేయడానికి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్య నిపుణులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్, మేజర్గా సేమ్ ఇలాంటి క్వశ్చన్సే మనకి రిపీట్ అవుతూ ఉన్నాయి. సో పండ్లు తెచ్చుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే ఇంటికి వచ్చి మంచిగా తినాలి అని చాలామంది అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్తారు? ఈ రోజులలో మార్కెట్లో ఫ్రూట్స్ చాలా రకాలుగా వచ్చాయి. దాంట్లో మనం చూడంగానే ఏదో ఒకటి కొనేస్తున్నాము. అయితే దాన్ని మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాల్సి వస్తుంది. ఏది ప్రిజర్వేటివ్స్ చేసి వాళ్ళు ఎలా కెమికల్స్తో పాటు తయారు చేస్తున్నారో అది మక్కేటట్టు కానీ దాన్ని చెడిపోకుండా కానీ చూస్తున్నారో, అయితే మనము దాన్ని తీసుకొచ్చి ఇంట్లో డైరెక్ట్గా తినేస్తున్నాం. అయితే దానికి శుభ్రం పరిచి ఇంట్లో తీసుకొచ్చినాక మామూలుగా వాటర్లో కొద్దిసేపు మంచిగా శుభ్రం కడిగేసి సాల్ట్ వాటర్లో కానీ దేంతో క్లీన్ చేసుకొని మనం తినడం చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు పైన ఉన్న కెమికల్స్ లోపల చేరే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కానీ మనము దాన్ని ఏంటంటే కొద్దిగా క్లీన్ చేయడము చాలా ఇది చేస్తాం, కేర్లెస్గా ఉంటాము. అయితే ఇంట్లో రాగానే మన ఫ్యామిలీ పిల్లలకు ఎవరికైనా చెప్పడం చాలా మంచిది. వాళ్ళకి మంచిగా నీట్గా క్లీన్ చేసి మంచిగా వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాతనే దాన్ని తినడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో చాలామంది కూడా ఏదైతే పండ్లు తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు, డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. సో ఇలాంటి క్లీనింగ్ అనేది చేయరు. చాలామంది దగ్గర నేను చాలా దగ్గర చూసాను. ఏదైతే గ్రేప్స్ తెచ్చుకున్నారు అనుకోండి, ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా, యాపిల్స్ తెచ్చుకున్నా ఇన్ కేసు, వాళ్ళు డైరెక్ట్ వాషింగ్ చేయకుండానే డైరెక్ట్ తింటూ ఉంటారు. సో తినే క్రమంలో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ఇట్లా డైరెక్ట్ తినడం వల్ల? సార్, నేను చాలా మార్కెట్లో నిజామాబాద్లో చూశాను. మార్కెట్ వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఏమైతే అంటే ఉన్న గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ డైరెక్ట్ నోట్లో పెట్టి టేస్ట్ చేస్తారు వాళ్ళు. అయితే అది మంచిగా ఉందా లేదా ఆయన కూడా ఏమనుకుంటే తీసుకొని తినండి అంటారు. పర్లేదు, కాకపోతే అది మనకు చాలా హానికరం, ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈగలు కానీ దోమలు కానీ దాని మీద వాళ్తూ ఉంటాయి. అయితే ప్లీజ్ అట్లాంటి చేయకండి. ఇంట్లో తీసుకొచ్చినాక శుభ్రంగా కడిగిన తర్వాతనే దాన్ని ఉపయోగించడం చాలా మంచిది. మనం కూడా అక్కడ ఆయన కట్ చేసి అది వాటర్ మిలన్ కానీ అది ఇది కట్ చేసి తినమంటాడు, టేస్ట్ చూడమంటాడు. అటువంటివి మనము ఎప్పుడు కూడా చేయకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత అవి బాగున్నాయా లేదా, మంచిగా ఉన్నాయా, ఫ్రెష్ ఉన్నాయా, మంచిగా లేకుంటే తీసుకుపోయి మళ్ళీ మనము పడేయడం మంచిది, కానీ తినడం కంటే ఇది ఇంపార్టెంట్. అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రతి ఫ్రూట్ అనేది రసాయనాలతోనే, ఏదైతే కెమికల్స్తోనే పండించడం జరుగుతూ ఉంది, మక్క పెడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని కూడా ఇట్లా చేయడం అనేది చాలామంది భయపడుతున్నారు. సో ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ విషయంలో? చాలా మటుకు నేను ఏం చేస్తున్నా అంటే కొద్దిగా ఫ్రెష్గా పండ్లు తినండి, ఎప్పటికప్పుడు తీసుకొచ్చి తినండి. కాకపోతే అక్కడ చూడండి ఏది మనకు కొద్దిగా కెమికల్స్ వాసన వస్తున్నాయో అవి అటువంటి చూసి తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు రసాయనాలు దాంట్లో కలిపేసి మనల్ని కొద్దిగా మంచిగా పండినట్టు చూసి మనకు ఇచ్చేస్తున్నారు. కాకపోతే 10 రూపాయలు మనం ఎక్కువ పెట్టి తీసుకోవడం చాలా మటుకు జరుగుతుంది. అయితే చాలా జాగ్రత్తగా పాటించి చూసి దాన్ని ఎట్లా ఉన్నాయి, అవి రసాయనాలతో పండిస్తున్నారో ఎట్లా ఉన్నది కొద్దిగా జాగ్రత్త చూసి తీసుకోవడం మంచిది అనిపిస్తుంది నాకు. సో ఈ జనరేషన్లో ప్రతిదీ కూడా కల్తీ అయిన పరిస్థితి ఉంది. చాలామంది ఫ్రూట్స్ షాప్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే అక్కడ పెట్టిన ఫ్రూట్స్కి సంబంధించి గ్రేప్స్ కావచ్చు, అవన్నింటినీ ఒక్కొక్కటి తీసుకొని టేస్ట్ చేస్తూ ఉంటారు ఎట్లా ఉంది అనే దాంట్లో. సో ఇట్లా చేయడం అనేది ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైతే దానివల్ల ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సాల్ట్ వాటర్తో కావచ్చు, వాటర్తోనే క్లీనింగ్ చేసిన తర్వాతనే ఇవి తినాలి అని చెప్పేసి కూడా నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో.